అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనం ఒకసారి మీరు చదివినట్లయితే, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఒక మాట అడిగాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఈ రాత్రి మనం ధ్యానం చేసే అంశం పేరు రక్షణ. ఏంటండి? రక్షణ, సాల్వేషన్. ఇలా చూడండి, మారు మనసుకి రక్షణకి ఉన్న చిన్న తేడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. మారు మనసు అనేది దైవ చిత్తానుసారమైన దుఃఖం వలన రక్షణార్థమైన మారు మనసు అనేది కలుగును. అయితే మారు మనసు అనేది ప్రభువు నిన్ను దర్శించిన రోజున ఆన్ ది స్పాట్, ఆ సమయంలో ప్రభువు నీకు ఇచ్చిన నూతనమైన హృదయమే మారు మనసు. రక్షణ అనేది కంటిన్యూ ప్రాసెస్. అంటే అర్థం ఏంటో తెలుసా? మారు మనసు కలిగిన నీవు రక్షణలో కొనసాగడం, అనగా దేవునిలో కొనసాగడం. అది ఎంతవరకు అంటే నువ్వు చనిపోయేంత వరకు, లేదా ప్రభు వచ్చేంత వరకు. మారు మనసు అనేది ఆన్ ది స్పాట్, ఆ సమయంలో దేవుడు నీకు ఇచ్చే ఒక నూతనమైన హృదయం అయితే, రక్షణ అనేది ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. కాబట్టి మారు మనసు పొందుకున్నాను కాబట్టి నేను రక్షింపబడిపోయాను అనడానికి ఏమీ లేదు. మారు మనసు పొందిన మాట వాస్తవమే, కానీ రక్షణలో కొనసాగితేనే నిజమైనటువంటి మారు మనసు తగినటువంటి అనుభవం, రక్షణ అనుభవం అవుతుంది. సో ఇక్కడ మనం చదవబడినటువంటి లేఖన భాగం, ఒక వ్యక్తి ఏమడిగాడంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు అసలు ఎందుకు అడిగాడు ఈ మాట అన్నది ఒకసారి ఆలోచన చేస్తే, పౌలు శీలలో దేవుని సువార్త నిమిత్తము వాళ్ళ మిషనరీ యాత్రలో భాగంగా ఒక రోజున చూడండి, 16వ అధ్యాయం 16వ వచనంలో, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలను మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారే ఉన్నారని కేకలు వేసి వచ్చి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయించుండను కనుక పౌలు వ్యాఖ్యలు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదులుపమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంతో చెప్పును. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఇక్కడ ఏం జరిగిందంటే, పుతూను అనబడుతున్నటువంటి ఒక దయ్యం చేత పట్టబడిన ఒక చిన్నది ఉన్నది. ఈమె వలన ఈమెను పోషిస్తున్న యజమానులు బహులాభం సంపాదించుకుంటున్నారంట. అయితే ఒక రోజున పౌలు శీలలో సువార్త పని మీద నిమిత్తము ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉండగా, ఈ దయ్యం పెట్టిన చిన్నదంట ఉన్నదంట. వీళ్ళు సర్వోన్నతమైన దేవుని యొక్క సేవకులు. నిజమే, కరెక్ట్గానే చెప్పింది దయ్యం కూడా. అంతేకాదు, వీళ్ళు దేవుని రక్షణ మార్గాన్ని మీకు ప్రచురము చేస్తారు అని కూడా చెప్తుంది. అది కూడా నిజమే. సర్వోన్నతమైన దేవుని సేవకులు అన్న మాట నిజమే. వీళ్ళ రక్షణ మార్గాన్ని తెలియపరిచేవారన్న మాట కూడా నిజమే. కానీ ఆ దైవం మాట మాటికి అంటే వాళ్ళని ఏం చేస్తుందంట? ఆటంకపరచుచు వచ్చును. దైవ వేషాలు ఎలాగే ఉంటాయి, నిజాలు చెప్తున్నట్టే ఉంటాయి, కానీ వాళ్ళు ఆటంకపరిచేవారుగా ఉంటారు. అయితే మాట మాటికి ఆటంకపరుస్తున్న వలన ఆ పౌలు ఓ రోజున ఏం చేశాడంటే, యేసునామంలో దైవం వదిలిపోమ్మని ఆజ్ఞాపించాడు. పోయింది. పోతే ఆమె వలన, అనగా ఆ దయ్యం పట్టిన చిన్న వలన లాభం సంపాదించుకుంటే యజమానులకి లాభం పోవడం వల్ల ఇప్పుడు ఈమెలో ఉన్న దయ్యాన్ని వదలగొట్టినటువంటి వీళ్ళిద్దరినీ కూడా తీసుకెళ్ళి ఏం చేశారని చూడండి, 22వ వచనంలో, అప్పుడు జనసమూహం వారి మీదకు దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రాలను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లో త్రోసి వారి కాళ్ళకు బోండ వేసి బిగించెను. ఇదండి, ఈమెలో ఉన్న దయ్యాన్ని పోగొట్టినందుకు ఆ యొక్క యజమానులు వీళ్ళకి వేసిన శిక్ష ఏంటంటే, వీళ్ళ బట్టలు లాగివేసి కొరడలతో కొట్టి సంఖ్యలతో బోండాతో వాళ్ళ కాళ్ళు చేతులు బిగించి ఎక్కడేసారంట? సరసాల్లో. ఒకసారి నిజానికి ఈ రోజున సత్యము ప్రకటిస్తూ ఉంటే కొంతమంది ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. సరే, వాళ్ళు ఎలా ప్రవర్తించిన పౌలు శీలను మాత్రం అంట ఆ రాత్రి అంతా ఏం చేశారని చూడండి, 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. ఏ టైంలోనంటండి? అర్ధరాత్రి వేళ, మిడ్ నైట్.
ఒకవేళ అదే దెబ్బలు కానీ మనం కొట్టేసి చితక బాధితే మనం అయితే ఏం చేస్తాం? వీలైతే జెండుబాం రాసుకుని హాస్పిటల్లోకి వెళ్ళి కొట్లు కట్టుకుని పడుకోలేక పడుకున్నట్టు మొత్తానికి ఏదో కింద మీద పడుతూ ఉంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మిడ్ నైట్ పాటలు కీర్తనలు పాడుచు ఆ దేవునికి ప్రార్థించుచు పాటలు పాడుచున్నారని. ఇలా చేస్తుంటే ఎవరు వింటున్నారంట? ఖైదీలు వింటున్నారు. ఓకేనా? సరే, ఏం జరిగిందంటే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన, సరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకును, అందరి బంధకాలు ఊడెను. అంతలో సరసాల నాయకుడు మేలుకొని సరసాల తలుపులన్నీ తెరచేనుడు చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నువ్వు ఏ అని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలు శీలను సాగిలిపడి వారిని వెలుపులకు తీసుకొని వచ్చి అప్పుడు అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు. అసలు ఈ జరిగిన దానికి ఈయన అడిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం అంటే ఏంటి చెప్పనా? పౌలు శీలను జైల్లో పెట్టారండి. అకస్మాత్తుగా భూకంపం వచ్చిందండి. సరసాల పునాదులు కదిలిపోయండి, తలుపులన్నీ ఊడిపోయండి, వీళ్ళ చేతులకు బిగించినటువంటి బొండాలు కూడా తెగిపోయాయండి. ఇప్పుడు వీళ్ళందరూ పారిపోవడానికి అవకాశం ఉంది. పారిపోయారనుకుని ఈ సరసాల నాయకుడు తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకుని పొడుచుకుపోయాడు. అప్పుడు పౌలు అన్నాడు, బిగ్గరగా కేకవేసి, అయ్యా నాయకుడా, నువ్వేమీ చేసుకోకు, మేమందరము ఇక్కడనే ఉన్నామనేసరికి ఆయన దీపం తెప్పించుకొని ఖైదీ నెంబర్ 176 SR 245 SR అని ఆయన ఖాతాలో అయిన విధంగా అటెండెంట్ చేసుకుంటే అందరూ అక్కడే ఉన్నారంట. అక్కడే ఉన్నప్పుడు ఈ సరసాల నాయకుడు ఏం చేయాలా? వీళ్ళందరూ ఉన్నందుకు ఏం చేయాలా? మహా అయితే పౌలు శీలను పిలిచి వీళ్ళందరినీ ఇక్కడ ఉంచినందుకు మీకు వందనాలు, పొద్దున్నే మా సరసాల జైలర్తో నేను మాట్లాడి, లేకపోతే పైన అధికారితో మాట్లాడి మిమ్మల్ని విడిపించే ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ పారిపోకుండా మీరు కాపాడారని చెప్పేసి వాళ్ళని ఏదో ప్రశంసించాలా, లేకపోతే పొగడాలా. ఆయన ఇది ఏమీ అనకుండా డైరెక్ట్గానే ఏమంటున్నాడంటే, అయ్యలారా, రక్షణ పొందడానికి అసలు ఈ భూకంపానికని ఈయన రక్షణ పొందడానికి అసలు సంబంధం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. అలా అర్థమవని పరీక్షలో దేవుడు మనకు తెలియపరిచిన విషయం ఏంటంటే, ఈ చెరసాల నాయకుడికి ఏమర్థమైంది తెలుసా? ఈ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు అనబడుతున్నవారు ఎవ్వరు పారిపోకడం ఆయనకు గొప్ప ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం వేసిందో తెలుసా? చెరసాల్లో ఎవరు ఉంటారు? అది జైల్లో ఎవరు ఉంటారు? మంచోళ్ళు ఉంటారా, చెడ్డోళ్ళు ఉంటారా? చెడ్డోళ్ళు కదా. ఎలాంటోళ్ళు? చంపునోళ్ళు, దొంగలు, మానభంగాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, లేకపోతే ఈరోజున సమాజానికి హానికరంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఎక్కడ ఉంటారు? చెరసాల్లో ఉంటారు. ఇప్పుడు పౌలు శీలలు అంటే రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు కాబట్టి వాళ్ళు ఏమీ తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు పారిపోవడానికి అంత అవకాశం లేకపోవచ్చు, పారిపోలేదు. మరి వీళ్ళు ఎందుకు పారిపోలేదు అంటున్నాం? ఎవరో తోటి ఖైదీలు ఎందుకు పారిపోలేదు? ఎందుకు పారిపోలేదంటే వీళ్ళ కీర్తనలు పాడుచుండగా, ప్రార్థన చేస్తుండగా ఎవరు వింటున్నారంట? అంటే నాకు తెలిసి పౌలు శీలలో ఆ రోజు రాత్రి వాళ్ళకి ఏం చెప్పారంటే సువార్త, ఆ ఖైదీలందరూ కూడా మారు మనసు పొందారు. నిజానికి ఎన్నో సంవత్సరాలు బట్టి చెరసాల్లో ఉంటున్న వాళ్ళు అకస్మాత్తుగా ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఏంటో తెలుసా? వాళ్ళు ఉంటున్నటువంటి జైలు తలుపులన్నీ ఊడిపోయాయి. అదే నువ్వైతే ఆ స్థానంలో ఉంటే పారిపోవాలని చూస్తావు, చూడవా? అమ్మయ్య, అర్ధరాత్రి నేను పారిపోయినా సరే ఎవడు నన్ను చూడ్డం. ఎన్నో సంవత్సరాలు బట్టి వేచి చూస్తున్నాను ఎప్పుడు బయటకు రావాలని. ఇదిగో దేవుడే నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు అనుకునో, లేదా భూకంపం వల్లే నాకు గొప్ప అవకాశం వచ్చింది అనుకునో ఏం చేసేవాడు ఏంటంటే బహుశా అక్కడి నుంచి పారిపోయేవారు. కానీ ఒక్క ఖైదీ కూడా ఏమలేదంట, పారిపోలేదంట, అందరూ అక్కడే ఉన్నారంట. అప్పుడు వెంటనే చెరసాల నాయకుడికి అర్థమైంది, ఇది దేవుని శక్తి తప్ప మానవ ప్రయత్నం కాదని. వెంటనే పౌలు శీలకు సాగిలిపడి ఏమన్నాడని తెలుసా? అయ్యలారా, నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు గమనించండి, ఒక మనుషుడికి ఏం అవసరం అంటే
రక్షణ అవసరం. ఈ భూమి మీద నీకు ఎన్నంటే ఉన్నాయి. నువ్వు రక్షింపబడకపోతే నీకు ఉన్నవన్నీ కూడా వ్యర్థం, వేస్ట్. నిజానికి ఈయన జైలు అధికారి, ఒక సరసాల నాయకుడు, ఉద్యోగస్తుడు, ఈయనకి అన్నీ ఉన్నాయి, రక్షణ తప్ప. ఇప్పుడు ఉద్యోగస్తులకి కొద్ది గొప్ప అన్ని సదుపాయాలు ఉంటాయో ఉండవా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే? ఈ సరసాల నాయకుడికి అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని విధాలుగా సెటిల్ అయినోడు, గొప్ప ఉద్యోగస్తుడు, వాళ్ళు ధనం కూడా ఉండొచ్చు. కానీ ఏమి లేదంటే రక్షణ లేదు. ఆ రోజు రాత్రి ఆయనకు అర్థమైంది, నాకు రక్షణ అవసరం. నాకేం అవసరం? రక్షణ అవసరం. అందుకు పౌలు ఏమన్నాడంట, 31వ వచనం, అందుకు వారు ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు. అందుకే ఇంతకుముందు విశ్వాసం అనే అంశం గురించి కూడా మాట్లాడాను. విశ్వాసం ఉంచు. ఇప్పుడు ఈయన మారు మనసు వచ్చింది. ఏమొచ్చింది? జైలర్కి మారు మనసు వచ్చింది. ఆ సిచ్యువేషన్, ఆ సన్నివేశం, ఆ జరిగిన సందర్భం, ఒక మనిషి మారడానికి కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు జరిగిన పరిస్థితులను బట్టి కూడా మాట్లాడతాడు. ఆ జైలధికారికి ఆ జరిగిన పరిస్థితుల వల్ల తనకు మారు మనసు వచ్చింది. కాబట్టి మారు మనసు పొందుకున్న తను ఏం అడిగాడంటే, నాకు రక్షణ కావాలి, అంటే నేను రక్షింపబడాలనుకుంటున్నాను. ఈ దొంగలే మారినప్పుడు నేను మారకపోతే ఇంక నా ఎంత పనికిమాలాడు ఎవడ ఉండడు అనుకున్నాడు. కాబట్టి నేను రక్షణ పొందుటకు ఏం చేయాలన్నప్పుడు పౌలు అన్నాడు, నువ్వు యేసునందు ఏముంచు. మా యందు కాదు విశ్వాసం. ఈ ఆకాశమత్తుగా కలిగిన భూకంపం మా వల్ల కాదు, లేదా ఇక్కడ ఉన్న ఖైదీలు కానీ మేము కానీ పారిపోవడానికి కారణం మా గొప్పతనం కాదు, మమ్మల్ని మార్చిన దేవుని యొక్క గొప్పతనం. కాబట్టి ఆయన యందు నీవు విశ్వాసము ఉంచుము అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న వర్తమానం పేరు ఏం పేరంటే రక్షణ. మీకు ఎంతవరకు పరిచయాన్ని జ్ఞాపకం చేశాను. రక్షణ అనే మాటకు అర్థం ఏంటంటే, హాని లేదా భయంకరమైన పరిస్థితి నుండి రక్షింపబడడం లేదా రక్షింపబడిన స్థితి. క్రైస్తవ వేదాంతంలో రక్షణ అనేది సాధారణంగా పాపము మరియు దాని పర్యవసనాల నుండి ఆత్మ యొక్క విముక్తి. అంటే క్రైస్తవ పరిభాషలో చెప్పాలంటే రక్షణ అంటే మనం అనుభవిస్తున్న పాపం నుండి విడుదల, పాప విముక్తి. ఇప్పుడు నిజానికి రక్షణ క్రైస్తవులకు దేని విషయంలో కావాలి తెలుసా? మనము పాపము నుండి రక్షణ కావాలి, పాపం నుండి విడుదల కావాలి. భౌతికమైన రక్షణ అనేది దేవుడు మనందరికీ ఇస్తాడు, అది కామను. అన్యులకు కూడా దేవుడికి భౌతికమైన రక్షణ ఇస్తున్నాడు. కానీ పాపపు స్థితి నుండి నువ్వు రక్షింపబడాలి. భూమి మీద ఉన్న ప్రతి మనుషుడికి కావాల్సిన మొట్టమొదటి రక్షణ ఏంటంటే పాపము నుండి విడుదల కావాలి. ఏం కావాలి? అదే రక్షణ. కాబట్టి ఈ రక్షణ అంటే ఏమిటి అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్లో రక్షణ అనేది మరి శారీరక విముక్తిని సూచించడానికే కాదు, కానీ రక్షణ అనేది శాశ్వతమైన ఆధ్యాత్మిక విముక్తికి సంబంధించింది. శాశ్వతమైన ఆధ్యాత్మిక విముక్తి అనగా ఆత్మకు సంబంధించినటువంటి విముక్తి అనగా విడుదల. శారీరక రక్షణ అవసరమే. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్తే ప్రభువా నాకు తోడుగా ఉండు అంటే నువ్వేం కోరుకుంటున్నావు? రక్షణ కోరుకుంటున్నాం, ప్రొడక్షన్ కోరుకున్నాం. కానీ శారీరకమైన రక్షణ కంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికమైన రక్షణ అనేది ఇంపార్టెంట్. అది దేవుడి నుండే మనకు కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎక్కడ నుండి కలుగుతుంది? దేవుడు వల్లనే కలుగుతుంది, దేవుడి నుండే కలుగుతుంది. కాబట్టి మరి ఈ రోజున మరి ఆ జైలుని అడిగినటువంటి వ్యక్తి మరి పౌలు శీలలు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏం పొందుకోవాలంటే రక్షణ అనేది పొందుకోవాలి. అయితే ఈ రక్షణ దేని నుండి అంటే మనం అనుభవిస్తున్న పాపపు స్థితి నుండి రక్షణ అనేది అవసరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే రక్షణ దేని నుండి రక్షింపబడ్డామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, రోమ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డానికి. ఉగ్రత నుండి. ఇప్పుడు రక్షణ దేనికి అవసరం అంటే రాబోయే ఉగ్రత నుండి తప్పించబడ్డానికి. ఇక్కడ ఉన్న అందరికీ ఏం అవసరం? రక్షణ. రాబోయే ఉగ్రత అంటే నరకము నుండి తప్పించబడాలి. ఎక్కడ నుంచి తప్పించబడాలి? నరకం నుండి తప్పించబడాలి. రాబోయే ఉగ్రత. ఆ రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి దేవుడు ఏం చేశాడంటే
ఏం చేశాడు? అక్కడ రాయబడి ఉన్నది, ఆయన రక్తము వలన మనల్ని ఎలా మార్చాడంటే నీతిమంతులుగా మార్చాడు. మరొక మాట చదువుదాం. మరొక మాట తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం కూడా చదవండి. 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా రక్షణ పొందుడికి దేవుడు మనల్ని నియమించాడు, కానీ ఉగ్రత పాలవుటకు మనల్ని దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఉగ్రత పాలవడం కాదు, మనం ఏం పొందాలనంట? రక్షణ పొందాలని. అందుకే జైలు మంచి ప్రశ్న వేశాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవను. నిజానికి దేవుడు ఇక్కడున్న మనల్ని ఎవరిని కూడా ఉగ్రతకి అనగా నరకానికి పాలు చేయలేని దాని ఉద్దేశం కాదు, రక్షించడానికే దేవుని యొక్క ఉద్దేశము. అందుకొరకే దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు రక్షణ ఎవరిస్తారు? ఇప్పుడు చదవబడిన 2 లేఖనాలను బట్టి దేవుడు మాత్రమే మనకు రక్షణ అనేది ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని విమోచించాడు. అపొస్తలుల కార్యాలు ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణము? రక్షణ అనేది దేవుని యొక్క నామం వల్లనే, అనగా యేసుక్రీస్తు వల్లనే మనం ఏం పొందగలమంట? భూమి మీద కానీ, భూమి కింద కానీ, భూమి పైన కానీ ఏ మనుషుని వల్ల, ఎవరి వల్ల కూడా ఏం పొందలేము? రక్షణ పొందలేము. నీకంటూ రక్షణ అనేది ఇవ్వాలంటే అది కేవలం దేవుని యొక్క నామంలో మాత్రమే రక్షింపబడతామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని కూడా ఏం చేశాడు? పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. ఈ రక్షణ దేవుని యొక్క సువార్త వలన నువ్వు నేను పొందుకోగలుగుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గత వారం మనం ధ్యానం చేసాం. ఆదివారం ఇదిగో మహా సంతోషకరమైన సువార్తమానము ఆ యొక్క గొర్రెల కాపర్లతో, మీరు భయపడకండి, ఇగో దావీదు పట్టణం మందు నేడు మీ కొరకు ఎవరు పుట్టి ఉన్నాడు? రక్షకుడు. ఒక సువార్తమానం తీసుకొచ్చింది. ఆ సువార్తమానం వల్ల ఈ రోజున మనం అందరము కూడా ఈ రక్షణ సువార్తమానం విని మనల్ని రక్షించేది యేసుక్రీస్తు అనే విషయం అర్థమవుతుంది. చాలామంది ఆ పున్నమి నరకము నుండి లేదా మోక్షం అనేది మనం నమ్ముకున్న దేవుని వలన కలుగుతుందని చాలామంది అపోహలో ఉన్నారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మరి ఏ నామంలోనూ లేదు రక్షణ, కేవలం యేసుక్రీస్తు అనే నామంలో మాత్రమే రక్షణ. ఎందుకంటే ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తం ద్వారా, ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను రక్షించాడు. కాబట్టి ఆయన రక్షించాడు. ఆయన వల్లనే మనకు రక్షణ అనేది ఉంది. అది మన క్రియలను బట్టి కాక కేవలం దేవుని యొక్క స్వకీయ సంకల్పాన్ని బట్టి. మనం ఏదో మంచివారు అని కాదు, మనమేమో నీతిమంతులు అని కాదు, మనం అందరము పాపం చేసి ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనం రక్షింపబడ్డామనే విషయం మనకి అర్థం కావాలి. తీతు రాసిన పత్రిక, తీతు 3వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుతాం. తీతు పత్రిక క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పూర్ణ సంబంధమైన సంబంధం ద్వారాను రక్షించును. కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనం ఏం చేయబడ్డామంటే రక్షింపబడ్డాం. ఇప్పుడు రక్షణ అనేది ఎవరిచ్చారనమాట? ఎవరిచ్చారు? రక్షణ మాత్రం దేవుడు మాత్రమే ఇచ్చాడు. రక్షణకి క్రైస్తవ సిద్ధాంతంలో దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు. ప్రత్యేకించి సిలువపై యేసు మరణము తర్వాత పునరుత్థానము మన రక్షణని పొందాము. రక్షణ దేవుని యొక్క దయ, అర్హత లేనటువంటి మనలను దేవుడు అర్హులుగా ఎంచి ఆయన రక్షణ భాగ్యాన్ని మనందరికీ ఇచ్చాడు. నిజానికి రక్షణ పొందడానికి మనం ఎవరో అర్హులమో కాదు, కేవలం ఆయన దయలో, ఆయన కృపలో ఆయన కనికరించి నీకు నాకు రక్షణ ఇచ్చాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదివితే,
యోహాను సువార్త 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోకి పంపబడలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారు నామమందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వాడికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనకేముండదు, తీర్పు తీర్చబడదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మన నిత్య జీవాన్ని పొందుకుంటాం. అందుకే ఈ జరసాల నాయకుడు ఐలారా రక్షణ పొందుటకు నేనేం చేయవాలంటే పౌలు ఏం చెప్పాడు? యేసుక్రీస్తునందు ఏం ఉంచమన్నాడు? విశ్వాసం ఉంచమన్నాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందగలుగుతాం. ప్రత్యేకించి ముఖ్యంగా రోమపత్రిక 5:10 కూడా చదివితే, రోమపత్రిక 5:10 ఏలయనగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరణనిశ్చయముగా రక్షింపబడుదుము. కేవలము దేవుని యొక్క కుమారుని మరణం ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? దేవునితో సమాధానపరిచాడండి. ఎవరితోటి? తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరిచి ఆయన జీవించుడి చేత మరణనిశ్చయంగా మనం ఏం చేసామంటే రక్షింపబడ్డాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి అర్హత లేని మనకు దేవుడు గొప్ప అర్హులుగా ఎంచాడు. ఎపిసీలు రాసిన పత్రిక 2:5 కూడా ఒకసారి చదవండి. ఎపిసీలు రాసిన పత్రిక 2:5 2:5 అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనం అపరాధముల చేతను సత్యవారమై ఉన్నప్పుడు సైతము మన ఎడలా చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎవరిస్తున్నారంటే కేవలం దేవుడు మాత్రమే ఇస్తాడు. ఆ రక్షణ ఎలాగిచ్చాడంటే కేవలం ఆయన కృప వలన మాత్రమే ఇచ్చాడు. రక్షణ దేవుడే ఇస్తాడు. ఆ రక్షణ కూడా ఎలాగిచ్చాడు? మన నీతిమంతులమనో సత్యవంతులమనో పరిశుద్ధులమనో కాదు, కేవలం తన దయ వల్ల తన కృప వల్ల దేవుడు మనకు మాత్రం రక్షణ ఇచ్చాడు అనే విషయం మనకి అర్థం కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇందాక నుంచి మీకు రక్షణ అంటున్నాను కదా. ఇప్పుడు రక్షణ ఎలా పొందుకోగలం అనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎంతవరకు మీకు ఏమేమి గుర్తు చేశానంటే రక్షణ అంటే ఏమిటి, అయితే దేని నుండి మనకు రక్షణ కావాలి, మూడోది ఎవరు రక్షణ ఇస్తారు, నాలుగోది దేవుడు ఎలాగ రక్షించాడు. మరలా గుర్తు చేస్తున్నాను, రక్షణ అంటే ఏమిటి, దేని నుండి మనకు రక్షణ కావాలి, ఎవరు రక్షణ ఇస్తారు, దేవుడు ఎలా రక్షించాడు. మరలా గుర్తు చేస్తున్నాను, రక్షణ అంటే మన పాపపు స్థితి నుండి మనకు విడుదల. అయితే దేని నుండి రక్షణ అంటే ఉగ్రత నుండి మనకి రక్షణ, అనగా నరకం నుండి తప్పించబడ్డానికి. ఎవరు రక్షణ ఇస్తారంటే కేవలం యేసుక్రీస్తు మాత్రమే రక్షణ ఇస్తాడు. ఏ విధంగా ఆయన రక్షించాడంటే తన కుమారుని శిలువ మరణం ద్వారా మనకి రక్షణ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ రక్షణ మనందరికీ కావాలా వద్దా? సరసాల నాయకుడే కావాలని అడిగినప్పుడు మరి నువ్వు వద్దనుకుంటే నేనేమీ చేయలేను. అయితే మనం రక్షణ ఎలా పొందుతాము? అందులో మొట్టమొదటిది మనము సువార్త వినడం ద్వారా రక్షణ పొందుతాం. ఏంటండి? సువార్త. ఏడు సువార్త? యేసుక్రీస్తు గురించి నువ్వు తెలుసుకోవడమే సువార్త. మీకు మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలంటే మీరు ఎక్కువగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో ఉన్న సత్యాలను కానీ మనం గ్రహించినట్లయితే నువ్వు 5వ సువార్త కింద మారి నువ్వు మారిన బ్రతుకులను బట్టి మరొకరు మారడానికి అవకాశం. మిగిలిన పత్రికలు వద్దే నేను అంటలేదు. ఈ 4 పత్రికల్లో యేసుక్రీస్తు ఏంటో నీకు అర్థమవుతుంది. మత్తయి సువార్తలో కానీ, మార్కులో కానీ, లోకాలో కానీ, యోహానులో కానీ ఈ 4 పత్రికలు ఎవరి గురించి చెప్పాయి అంటే కేవలం యేసుక్రీస్తు గురించి చెప్పాయి. సో యేసుక్రీస్తు ఏంటో నీకు అర్థం అవ్వడమే సువార్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరికీ ఏం కావాలా? రక్షణ కావాలా? రక్షణ కావాలంటే ఊరకనే రాదు. నిన్ను రక్షించిన వాడి గురించి నువ్వు తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిన్ను రక్షించిన వాడు ఎవరని చెప్పాను? యేసుక్రీస్తు అని చెప్పాను.
ఆయన నామం వల్ల మాత్రం, ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ. కాబట్టి నువ్వు రక్షింపబడాలంటే ఫస్ట్ ఏది వినాలంటే సువార్త వినాలి. మరి ఈరోజున ఎంతోమంది దేవుని గురించిన సువార్త వినాలని ఆశ కలిగి ఉంటున్నారు. సువార్త వినడం అంటే మీరు వచ్చిపోవడం కాదు, యేసుక్రీస్తు గురించి అనువనువున మనం తెలుసుకోగలగాలి. యేసుప్రభు ఏం చేశాడంటే లోకానికి వచ్చాడు, మన పాపల కొరకు చనిపోయాడు. ఇదే మనకు గుర్తవుతుంది తప్ప ఆయన యొక్క గుణాలు ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఎలా జీవించాడు, మనం ఎలా జీవించాలి, ఇవేమి మనం తెలుసుకోలేకుండా పోతున్నాం. అవి తెలుసుకోవాలంటే దేవుని గురించిన సువార్త వినాలి. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదివితే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని యొక్క రక్షణ సువార్త వినాలి. ఫస్ట్ ఏ వినాలి? దేవుని యొక్క రక్షణ సువార్త వినాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే రెండోది నమ్మాలి. రెండోది ఏం చేయాలి? నమ్మాలి, వినాలి, నమ్మాలి. తర్వాత ప్రభువు అని యేసుని గురించి పూర్తిగా విశ్వసించాలి. అలా చూడండి, దీనికంటే ముందు ఇంకో పని చేయాలి. మీరు ఇంటికాడి నుంచి ఇక్కడ రావాలి, వచ్చిన తర్వాత వినాలి. ఏం చేయాలి? వినాలి. విన్నదాన్ని ఏం చేయాలా? నమ్మాలి. నమ్మిన దాన్ని విశ్వసించాలి. మళ్ళా గుర్తు చేస్తున్నాను, ఫస్ట్ మీరు ఇంటికాడి నుంచి ఇక్కడికి రావాలి, వచ్చారు, దేవుని స్తోత్రం. రెండోది ఏం చేయాలా? వినాలి. వినండి. విన్నదాన్ని ఏం చేయాలా? నమ్మాలి. ఇది నిజమా అని అపవాది ప్రశ్నించినట్టు నువ్వు కూడా ఎంతగా పాస్టర్ గారు చెప్పింది అంత నిజమేనా అని ఒక అనుమానం నీకుంటే నువ్వు ఎప్పటికీ యేసుప్రభువుని తెలుసుకోలేవు. ఒకవేళ అనుమానం ఉన్నదనుకో, నువ్వు చదువు బైబిల్. అందుకే కదా దేవుడు లేఖనాలు నీ చేతిలో పెట్టాడు. ఒకప్పుడు లేఖనాలు కేవలం ఒకరి చేతుల్లోనే ఉండేదంట, పోప్ చేతిలో. ఆయన ఏం చెప్తే అది. కానీ ఈ రోజున దేవుడు ఆయా భక్తుల ద్వారా లేపి ఈ రోజున మనందరి చేతుల్లోనే లేఖనాలు పెట్టాడు. కానీ మనం చదవట్లేదు. మనం ఆదివారం నెత్తి మీద పెట్టుకుని మోసుకోవడానికే బైబిల్ చదువుతున్నాం తప్ప ఇంటికాడ మన లేఖనాలు ఏవి చదవట్లేదు. ఒకవేళ నిజంగా నీకు డౌట్ ఉంటే, సందేహం ఉంటే, ఇదిగో పాస్టర్ గారు చెప్తున్నది నిజమో కాదు ఒకసారి నువ్వు కూడా చదువు, తెలుసుకో. వచ్చావు, విన్నావు, విన్నదాన్ని ఏం చేయాలి? నమ్ము. నమ్మిన దాన్ని ఏం చేయాలంటే విశ్వసించాలి. ఏం చేయాలి? విశ్వసించాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడినవాడు కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి ఆడు మొదట యూదుడైన గ్రీసు దేశస్థును కూడా రక్షణ కలుగు చేయుటకు ఇది దేవుని శక్తి అయి. ఏంటి దేవుని శక్తి? ఏంటి దేవుని శక్తి? ఏంటి? సువార్త. పరిశుద్ధాత్మడా దిగిరా దిగిరా దిగిరా, ఫైర్ ఫైర్ అంటే రాదు సువార్త. శక్తి రాదు. దేవుని సువార్త వింటే శక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఏదో ఒక నుంచి నరిచినంత మాత్రాన, మీ చేత గట్టిగా అనిపించినంత మాత్రాన శక్తి దిగిరాదు. దేవుని సువార్త వినడమే దేవుని యొక్క శక్తి. దేవుని సువార్త నువ్వు తెలుసుకోవడమే నీలో శక్తి. నువ్వేదో గంట సేపు నుంచి నీ ఫైరు లేదా పరిశుద్ధాత్మడా దిగిరావయ్యా దిగిరావంటే రాడైనా. నువ్వు యేసుక్రీస్తు సువార్త నువ్వు అర్థం చేసుకోగలిగితే, నశించిపోతున్న వారికి అది వెర్రితనమేమో కానీ సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడు కాను, యాలయనగా నమ్మువానికి. ఎవరికండి? నమ్ము ప్రతివాడు, ఆడు యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా, అది రక్షణ కలుగు చేయటకు దేవుని శక్తి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం కలుగు చేయటకు? రక్షణ కలుగు చేయడానికి. ఇప్పుడు మనం అందరికీ ఏమవసరం? రక్షణ అవసరం. ఈ రక్షణ నీకు కలగాలంటే ముందు నువ్వు సువార్తనే వినాలి, విన్నదాన్ని నమ్మాలి, నమ్మిన దాన్ని విశ్వసించాలి. ఇక రాయబడిన మాట, నువ్వు నిజంగా నమ్మి విని ఆలోచన చేస్తే అది నీకు రక్షణ కలుగు చేయడానికి దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు వింటావో, విన్నదాన్ని నమ్ముతావో, నమ్మిన దాన్ని విశ్వసిస్తావో, నీలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఈ రోజున చాలామంది హృదయాలు బండతీరిపోవడానికి కారణం ఏంటి చెప్పనా? వాక్యం వినకపోవడం. ఏంటండి? వాక్యం విన. ఇప్పటికే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వాక్యం వింటలేదు, పండుకుంటున్నారు. వీళ్ళకి సువార్త ఎప్పుడు అర్థమవుతుంది? ఇంకా అర్థమవుతుంది. ఎందుకంటే సువార్త అర్థం అవ్వాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? వినాలి. అక్కడ ఈ రోజున చాలామంది 100కి 90 మంది ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారంటే వినడంలోనే ఫెయిల్ అయిపోతున్నారు. ఏదో దేవుడు ఇంటికాడి నుంచి మందిరానికి వచ్చారనుకుంటే ఈ వచ్చిన వాళ్ళ సగం మంది ఏం చేయట్లేదంటే వినట్లేదు. విన్నవాడికి ఎప్పటికీ కూడా దేవుని సువార్త
అర్థం అవ్వదు. అందుకే ఈరోజు చాలామంది మారలేకపోవడానికి కారణం పాస్టర్ గారు వాక్యాలు చెప్పకపోవడం వల్ల కాదు, లేదా ప్రార్థన చేయలేకపోవడం వల్ల కాదు. ప్రార్థనలు జరుగుతున్నాయి, వాక్యాలు చెప్పబడుతున్నాయి. లోపం ఎక్కడ వచ్చిందంటే చాలామంది ఏమి వినట్లేదంటే దేవుని సువార్తను వినట్లేదు. వాళ్ళ విన్నా చాలామంది ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. నమ్మిన వారు ప్రభుని ఏం చేయట్లేదు, విశ్వసించట్లేదు. అందుకే ఈరోజు నీలో ఏం కలగట్లేదంటే పశ్చాత్తాపం కలగట్లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాపం గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇలా చూడండి, ఒక పుండు వేసింది నీకు. ఏమేసింది? పుండు. ఆ పై పుండు అనుకో చచ్చిపోతల కల్లా గోక్కుని వదిలేస్తాం. అది ఏం చేస్తావు తెలుసా? అలా లోపల కల్లా పోయింది. ఆ లోపల పోయిన పుండు ఏం చేస్తుందో తెలుసా? నిన్ను సురుక్కుమని ఏం చేస్తుంది అనుకున్నారు? పొడిచినట్టు ఉంటుంది. ఎందుకు అలా పొడుస్తుందంటే అది లోపలికల్లా పోయింది. నువ్వు కూడా ప్రభు గురించి నువ్వు పూర్తిగా ఆలోచన చేసి హృదయపూర్వకంగా ధ్యానం చేయడం మొదలుపెట్టావు అనుకో, నీలో నీ ప్రభు అర్థమై నీకేం కలుగుతుందంటే పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలగాలంటే ముందు నువ్వు సువార్త వినాలి కదా, విన్నదాన్ని నమ్మాలి కదా, నమ్మిన దాన్ని విశ్వసించాలి కదా. ఇవేమీ జరగకుండానే నీలో పశ్చాత్తాపం ఎలా కలుగుతుంది? నువ్వు ఏడ్చినంత మాత్రాన అది పశ్చాత్తాపం కాదు. అర్థమైందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా గుర్తు చేస్తున్నాను, నీలో పశ్చాత్తాపం రావాలంటే ముందు నువ్వు సువార్త వినాలి, విన్నదాన్ని నమ్మాలి, నమ్మిన దాన్ని విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత నీలో ఏం కలుగుతుంది అంటే అన్నమాట, పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడు పాపము మరియు క్రీస్తు గురించి నువ్వు రెండూ తెలుసుకుంటావు. పాపాన్ని తెలుసుకుంటావు, ఎట్ ద సేమ్ టైం ఏం చేసుకుంటావు అంటే క్రీస్తును కూడా తెలుసుకోగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటి పాపము? నువ్వు ఎంత పాపువో నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎట్ ద సేమ్ టైం రెండోది యేసుక్రీస్తు కూడా నీకు అర్థమవుతాడు. ఎప్పుడు చెప్పండి? సువార్తనే విన్నప్పుడు. వినండి, ఎక్కువసేపు వినండి. వినటి వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం. అది కూడా ఎవరి గురించి వినాలంట? మరి ఈరోజు ప్రజలు ఎక్కువ దేని గురించి వింటున్నారా? వాక్యం వింటున్నారా? లేదు, నేను చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను. ఒక్కొక్కరు గుంపులుగా ఎక్కడెక్కడ కూర్చుంటున్నారు. కొన్ని సెంటర్లు ఉన్నాయి, నేను గమనిస్తున్నాను, చూస్తున్నాను. ఏం మాట్లాడుకుంటారంటే ఇదిగో యేసుక్రీస్తు మాటలు మాట్లాడుకోరు, వీళ్ళు లోక సంబంధమైన విషయాలే మాట్లాడుకుంటూ ఉంటారు. దీనివల్ల నీ నోరు నేపు తప్ప నీకేమీ ప్రయోజనం లేదు. పైగా పాపం. ఎందుకో తెలుసా? విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషం ఉంటుంది. అన్ని విషయాలు మనకు తెలుసు. అయినా జర గుంపులుగా కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, పాపాలు మూట కట్టుకుని మీద వేసుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? వినుటి వలన విశ్వాసం కలుగును. అది కూడా ఎవరి మాటలు వినాలా? యేసుక్రీస్తుని గురించిన మాటలు వినాలి. కానీ ఈ రోజున ప్రజలు ఏం చేయట్లేదు? వినట్లేదు. విన్నా ఏం చేయట్లేదు? నమ్మట్లేదు. నమ్మని ఏం చేయట్లేదు? ప్రభు మీద విశ్వాసం ఉంచట్లేదు. అందుకే నీలో పశ్చాత్తాపం కలగట్లేదు. అందుకే నీకు ఎప్పటికీ ఏం కలగట్లేదు అంటే రక్షణ అనుభవంలోకి, మారు మనసు రాక రక్షణ అనుభవంలోకి నడలేకపోతున్నాం. కాబట్టి సంగమ వినండి. ఏది వినండి? దేవుని గురించిన వాక్యాన్ని వినండి. అప్పుడు విన్నప్పుడు నువ్వు పాపు అనే విషయం నీకు అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం దేవుని యొక్క గొప్పతనం కూడా నీకు అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు మనం మనసు మార్చుకుంటాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనంలో ఇంతకాలు చదివాం కదా. ప్రభువు సమ్ముఖము నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నొంది తిరగండి. ఏం తిరగండి? మారు మనసు తిరగండి. ఈ రోజున క్రీస్తు మన కొరకు నియమించబడి మన దగ్గరికి పంపించి ఉన్నాడు. పంపించబడిన మనం ఏం చేయాలంటే మారు మనసు పొందే ప్రభు వైపు తిరగాలి. ప్రభు నామాన్ని గురించి ప్రార్థన చేయాలి. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ప్రకారం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? నువ్వు ఎప్పుడైతే నీలో పశ్చాత్తాపం కలిగిందో, ప్రభువా నేను పాపిననే విషయం నీకు అర్థమవుతుంది. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడతావు. ఈ మాట ఊరకనే రాదు. నీలో పశ్చాత్తాపం కలిగినప్పుడు, నువ్వు పాపు అనే విషయము అర్థమైనప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇలా చూడండి. నీ నోటితో నువ్వు పాపు అనే విషయం ఒప్పుకోవాలంటే నోటి పెదలతో ఒప్పుకుంటావేమో, కానీ హృదయంలో నుండి ఒప్పుకోవాలంటే నేను ఇందాక చెప్పినట్టు నువ్వు ఫస్ట్ ఇక్కడ రావాలి. వచ్చిన తర్వాత వాక్యాన్ని వినాలి, విన్నదాన్ని నమ్మాలి, నమ్మిన దాన్ని విశ్వసించాలి. అప్పుడు నీలో పశ్చాత్తాపం కలిగి నువ్వు మారు మనసు పొంది అప్పుడు ఈ మాట పలుకుతావు. ఏం మాట పలుకుతావు?
ఈ 10వ వచనంలో యాలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించుచు రక్షణ కలిగినట్లు మొదటగా నోటితో ఒప్పుకుంటాడు. ఏమని ఒప్పుకుంటాడు? వాడు నోటితో పాపినని ఒప్పుకుంటాడు. అంతేకాదు ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడనో సిగ్గుపడ్డని లేఖనములు చెప్పుచున్నది. అప్పుడు దాకా నువ్వు మారు మనసు అనుకునేది రాదు, నువ్వు పాపం అనే విషయం కూడా ఒప్పుకోలేవనే విషయం నీకు అర్థం కావాలి. అంతేకాదు చూడండి, మనం అందరము దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాం. మన పాపం కారణంగా మనం దేవుని నుండి శాశ్వతంగా విడిపోవడానికి అర్హులం నిజానికి, మన పాపం కారణంగా. కానీ విడిపోవడానికి కాదు, ఇందాక చదివించాను, దేవుడు మనల్ని ఉగ్రత పాలు చేయడానికి కాదు, రక్షించడానికి మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే చదవండి ఒకసారి ఒక మాట. కొరింథీయుల ఎక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఎలాగనగా పాపం వల్ల వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిజానికి మనము రక్షణ పొందుకోవడానికి అర్హులం కాదు, మనం పాపం చేసి ఉన్నాం, మన పాపానికి వచ్చే జీతం మరణం. కానీ దేవుని యొక్క కృపావరం వల్ల ఈరోజు నిత్య జీవాన్ని మనము పొందుకోవడానికి యోగ్యులుగా దేవుడు మనల్ని మార్చాడు. దానికి కారణం ఏంటంటే మనం ఆయన్ని ప్రేమించట్లేదు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఆయన ప్రేమించట్లేదు, ఆయనే మనల్ని ఏం చేశాడంట? ప్రేమించాడు. దేవుడు మానవ రూపాన్ని ధరించి మనకు తగిన శిక్షణ పొందుచు మన స్థానంలో ఆయన ఏం చేశాడంటే మరణించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఆ విషయం జ్ఞాపకం చేస్తుంది. ఏమని? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన పాపులుగా ఉండగానే మన స్థానంలో ఆయన మన పాప రూపాన్ని ధరించుకుని ఆయన మన కొరకు ఏమైపోయాడంటే చనిపోయాడు. అంతేకాదు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం కూడా చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం కూడా చదవండి. 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపంగా చేసాను. ఆయన పాపం ఎరగని వాడు, కానీ మన కోసం ఎలా మారిపోయాడు? పాపంగా మారిపోయాడు. ఇదంతా ఎందుకో తెలుసా? నువ్వు రక్షింపబడాలని, నేను రక్షింపబడాలని. మరి రక్షణ నీకు ఎలా కలుగుతుందో తెలుసా? దేవుని యొక్క సువార్తను నమ్మటం ద్వారా కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేయండి? నమ్మటం ద్వారా కలుగుతుంది. మరి నమ్మాలి కదా. మనం ఇంకా పాపులు ఉండగా క్రీస్తు యుద్ధకాలమందు మన కొరకు చనిపోయాడనే విషయం నువ్వు నమ్మాలి కదా. ఈరోజు నమ్మటం ద్వారా కదా నువ్వు దేవుని తెలుసుకోగలుగుతావు, రక్షణ అనుభవంలోకి రాగలుగుతావు. నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. మొదటిగా మరలా గుర్తు చేస్తున్నాను, ఇక్కడ ఉన్న మనందరికీ ఏం అవసరం అంటే రక్షణ అవసరం. ఆ రక్షణను పొందుకోవాలంటే ఫస్ట్ నువ్వు సువార్తని నమ్మాలి. నమ్మిన నువ్వేం చేయాలి? ఆ ఫస్ట్ వినాలి, సువార్తను వినాలి. విన్నదాన్ని ఏం చేయాలి? నమ్మాలి. నమ్మిన దాన్ని ఏం చేయాలి? విశ్వసించాలి. విశ్వసించినప్పుడు నీలో ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలుగుతుంది. నీలో పశ్చాత్తాపం కలిగినప్పుడు నువ్వేం చేసుకోగలుగుతా? నీ నోటితో నువ్వు పాపం అనే విషయాన్ని ఒప్పుకుని హృదయంలో నీలో జరిగిన ఆంతరంగిక మార్పును బట్టి నీలో మారు మనసు కలుగుతుంది. మారు మనసు కలిగిన నువ్వు ఆ మరుసటి రోజు నుంచి లేదా ఆ క్షణం నుండి నువ్వు బ్రతికే రక్షణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్షణ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఆదివారంతో అయిపోయేది కాదు, సోమవారంతో అయిపోయేది కాదు, ఒక నెలలో అయిపోయేది కాదు, ఒక సంవత్సరంలో అయిపోయేది కాదు, చచ్చిపోయేంత వరకు కొనసాగించేదే రక్షణ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? రక్షణ. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరికీ ఏం అవసరం? రక్షణ అవసరం. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రక్షణ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు ఇంటికాడి నుంచి ఇక్కడికి రావాలి, వచ్చిన తర్వాత వినాలి, విన్నదాన్ని నమ్మాలి, నమ్మిన దాన్ని విశ్వసించాలి. విశ్వసించినప్పుడు నీలో పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగినప్పుడు నువ్వు పాపం అనే విషయం అర్థమవుతుంది. అప్పుడు దేవుడు నీలో మారు మనసు కలుగజేస్తాడు. ఆ మారు మనసు పొందిన క్షణం నుండి నువ్వు ప్రవర్తించేదే రక్షణ. ఈ రక్షణ ఎంతవరకు అంటే నువ్వు చనిపోయేంత వరకు, దేవుడు వచ్చేంత వరకు. సో ఈ రక్షణ నీలో కలగాలంటే ముందు ఏం చేయాలని చెప్పాను? దేవుని యొక్క సువార్తను వినాలి. ఈ మాట నీకు అర్థమైతే ఇక మీదట నుండి ఎప్పుడు కూడా దేవుని సువార్తను వినడానికి అశ్రద్ధ వహించొద్దు. ఎప్పుడెప్పుడు దేవుని మాటలు వినాలని ఆసక్తితోనూ అత్యాసక్తితోనూ ప్రభు సన్నిధికి రా. నిన్నే కదా ఆలకించాను, మొన్నే కదా ఆలకించాను, ఈ వాక్యాన్ని ముందే కదా ఆలకించేశాను, ఇంతకుముందు ఎప్పుడు ఆలకించేశాను అని నువ్వు అనుకోకు. ఎప్పుడు ఆలకించేసినా దేవుడు ఏదో రీతిగా నీతో మాట్లాడితేనే ఉంటాడు. కాబట్టి విందాం. వినుటి వల్ల ఏం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది. ఆ శరసాల నాయకుడితో పౌలు చెప్పిన మాట అదే, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలంటే యేసుక్రీస్తునందు నువ్వేముంచు? విశ్వాసం ఉంచు అన్నాడు. మరి విశ్వాసం కలగాలంటే నువ్వు ఏం చేయాలి? ముందు దేవుని సువార్తను వినాలి. ఇది మొదటి స్టెప్. మిగిలిన తర్వాత మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపజేయునుగాక.
ఆమేన్. కళ్ళు మూసుకోండి. ఇంతవరకు చెప్పిన వాక్యాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకొని